స్వామి వినాయక, ఇన్నేళ్లలో నిన్నెప్పుడూ ఏదీ అడగలేదు. మొదటిసారిగా నాదో కోరిక స్వామి. నాది కూడా కాపీ డైలాగ్ సామే. అదేంటో అడిగి సావండి నాయన. అంటే ఇప్పుడు అడిగితే చచ్చిపోతామా సామే? మీరెందుకు చచ్చిపోతారా? పాపే చిరాయువు అన్నారుగా. కరెక్టే, మనం చచ్చిపోమా, నువ్వు అడుగు. సరే, తెలుసో తెలియకో అప్పుడప్పుడు ఒకటో రెండో. నర్మే, ఒకటో రెండో ఏట్రా, ఇంచుమించు 20 ఉంటాయి. మా వాడంతే, తిన్నాయని మర్చిపోతాయి కదవా. అదే స్వామి, కాస్త కక్కుని పడే కలిసి తప్పులు చేసాం. అవి తప్పటడుగులు అనుకుని మా తప్పుల్ని కొట్టాయా ప్లీజ్, లేదంటే వడ్డీ పెరిగిపోద్ది. ఒరే గోపి పాపి, మీరు చేసిన పాపాలని నాకు తెలుసులే గాని కర్మ నుండి ఎవ్వడు తప్పించుకోలేడురా. ఇలాంటి కుర్మా పనులన్నీ ఆపేసి పద్ధతిగా ఏదైనా పని చూసుకుని రా పరమశంటల్లా. పొగిడితే పొగిడారు కానీ ముందు మా తప్పులు కొట్టే పని చూడండి, ఆతలు ప్రసాదాలు అయిపోతుండేను. మిమ్మల్ని ఎవ్వడూ మార్చలేడు. మీ మనుషులంతా ఇంతేరా, కళ్ళతో చూస్తూ తప్పులు చేసేయడం, గుళ్ళో కళ్ళకద్దుకొని ప్రసాదాలు మెక్కేయడం. మీరు మీ కర్మ ఫలితాన్ని అనుభవించడం తప్పదు నాయన. గుర్తుంచుకోండి, భయం లేని భక్తి వ్యర్థం. క్షమించారు సామే, నా కళ్ళు తెరిపించారు. నమ్మొద్దు స్వామి, ఈడు ఇంకా మూసుకునే ఉన్నాడు.